లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అగ్నిహోత్రము ఒక హిందూ సంప్రదాయం. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు అగ్నిదేవుడిని ఆవాహన చేసి ఆయనను సంతృప్తిపరచడానికి అగ్నిహోత్రము ఏర్పాటు చేస్తారు. అగ్నిహోత్రంలో భాగంగా ఎండిన ఆవు పేడ, ఎండిన అరటి మొక్కలు, పనస, వేప వంటి కొమ్మలను తీసుకుని వేద మంత్రోచ్చరణలతో కర్పూర హారతితో వెలిగిస్తారు. అందులో నెయ్యిలో నానబెట్టిన బియ్యాన్ని వేస్తారు. ఈ ప్రక్రియను అగ్నిహోత్రము అంటారు. ఇలా గృహస్థుడు చేయించుకోవటం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తుంటారు. ఈ అగ్నిహోత్రము సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన మాత్రమే చేస్తుంటారు. అయితే ఈ అగ్నిహోత్ర ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేంటో మనము చూద్దాం. అగ్నిహోత్ర పర్యావరణ రక్షణకు, మానవ మనుగడకు అగ్నిహోత్రం దోహదపడుతుందని, నిత్యం అగ్నిహోత్ర చేయడంతో పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు పేర్కొన్నారు. ఆదివారం నర్సాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో అగ్నిహోత్రంపై ప్రజలకు అవగాహన కల్పించి సామూహిక అగ్నిహోత్రం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రపంచంలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో రోజు ఉదయం సాయంత్రం సమయంలో అగ్నిహోత్రం చేయడంతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అగ్నిహోత్రం చేయడం ద్వారా ఆయురారోగ్యంతో పాటు సుఖము, శాంతి, సమృద్ధి లభిస్తాయని తెలియజేశారు. కాబట్టి ఆ ఆవు యొక్క పేడతో తయారైన పిడకలతో అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అద్భుతమైన ఆ అన్నం యొక్క ఏదైతే బియ్యపు గింజలు ఉన్నాయో వాటిని ఈ మూడింటిని ఉపయోగించి ఎంత సింపుల్గా, చాలా సింపుల్గా మనము మన ప్రతి ఇంట్లో ఈ అగ్నిహోత్రాన్ని చేసుకోవచ్చు. అయితే ప్రతి జీవికి 2 సంధ్యా సమయాలు ఉంటాయి. ఒకటి పుట్టుక, ఒకటి చావు. అవునే కదా? జస్ట్ వచ్చారు, పోయారు. ఎట్లయితే అవి 2 సంధ్యా సమయాలు మనకి ఎట్లుంటాయో, ఉదయము రాత్రికి సంధ్యా సమయాలు అలాగే ఉంటాయి. కరెక్ట్ ఆ సమయంలో అద్భుతాలు, అంతే కదా? మన జీవితం పుట్టుక అయితే ఉంటాయో అట్లా మన జీవితంలో మన జ్యోతిని మనం వెలిగించుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అగ్నిహోత్రం అనేది ఆధునిక సమస్యలకు పరిష్కారం. అగ్నిహోత్రం వల్ల సుఖము, శాంతి, సమృద్ధి కలుగుతాయి. ప్రకృతి ప్రసాదించిన వాటిని నాశనం చేయడం వల్ల తినడానికి మంచి తిండి, త్రాగడానికి స్వచ్ఛమైన నీళ్లు కరువైనట్లే ఇప్పుడు పీల్చడానికి కూడా మంచి గాలి కూడా దొరకకుండా పోతుంది. అగ్నిహోత్ర చేయడం వలన లోక కళ్యాణం జరుగుతుంది. అందులో మన కళ్యాణం భాగమై ఉంటుంది. అగ్నిహోత్రం చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాలు: అగ్నిహోత్ర చేసే సమయంలో వెలువడే వాయువు మనం పీల్చుకోవడం వల్ల మనలో ఉన్న అవయవాల శుద్ధి, అలానే ఒత్తిడి తగ్గిస్తుంది. ఏకాగ్రత, ఆలోచనల సామర్థ్యాన్ని పెంచుతుంది. పాజిటివ్ థింకింగ్, మంచి క్రమశిక్షణ అలవాటవుతుంది. చెడు వ్యసనాలను దూరం చేస్తుంది. అగ్నిహోత్ర పర్యావరణ రక్షణకు, మానవ మనుగడకు అగ్నిహోత్రం దోహదపడుతుంది. నిత్యం అగ్నిహోత్ర చేయడంతో పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు పేర్కొన్నారు. ప్రపంచంలో ఇందాక సురేందర్ గురించి చెప్పినట్టు విశ్వం మొత్తంలో భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టం. మనమంతా ఈ భారత గడ్డ మీద పుట్టినాము. దానికి ఎంతో ధన్యులం. ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే ఈ మాదిరిగా మనం ఇక్కడ భారతదేశంలో పుట్టాం. ఇక్కడ పుట్టిన తర్వాత మరి స్వామీజీల యొక్క అనుగ్రహము, మరి ఇప్పుడు ఇక్కడ విశ్వ ఫౌండేషన్ అంటే ప్రపంచాన్నే ఒక అద్భుతంగా తయారు చేయాలి. అంటే ఎన్నో దేశాలలో, కొన్ని వందల దేశాలలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. మన సనాతన ధర్మాన్ని, మన యొక్క అగ్నిని ఇవన్నీ వెలిగించి ప్రకృతిని మంచిగా చేసుకోవాలి. పుట్టినటువంటి మనిషి పుడతాడు, పోతాడు, 2 కూడా అవుతాయి అని చెప్పాడు ఇందాక. అట్లానే ఎప్పుడైతే మధ్యకాలం ఉంటుందో మనమంతా ఏం చేయాలా? హాయిగా జీవించాలి. మరి హాయిగా అంటే ఈ ఆనందం అనేది దేంట్లో ఉందమ్మా? బంగారంలో ఉందా?
లేదు 50 ఎకరాలు కొనుక్కుంటే ఉందా? చూడండి, ఒకవేళ అందులో ఉందండి, ఎక్కడుంది అంటే నీవు చేస్తున్నటువంటి సాధనలో ఉంది. ఒక అగ్నిహోత్ర చేశావు, ధ్యానం చేసుకున్నావు, ఒక గాయత్రి మంత్రం చెప్పినావు, 10 మంది ఒక్క దగ్గర కూర్చొని చేసిన కార్యక్రమము చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మూసీ నది ఏమైంది? మరి మన నర్సాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూడండి, నర్సాపూర్ చెరువు ఏంటి? For more videos like this, subscribe Big TV channel.